మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానని చెప్పను కానీ పర్లేదు బాగానే ఉన్నానండి. ఎందుకంటే ఈ రోజుల్లో మనిషికి బంధాలు బంధుత్వాల కంటే డబ్బు ఆస్తి అంటేనే మక్కువ ఎక్కువైపోయింది. అందుకే మనం అలానే ఆలోచించాలి. అంటే మరీ రాత్రికి రాత్రే కోటీశ్వరులం అయిపోదామని కాదు కానండి, మనకున్న దానిలో కాస్త పొదుపుగా ఖర్చు పెడితే కోటీశ్వరం లక్షాధికారం కాకపోయినా మెయిన్ అప్పుల పాలవకుండా ఉంటామండి బాబు. నిజంగా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా ఫ్రెండ్స్. డబ్బులు ఉన్నంత వరకు వాటి విలువ తెలియదు కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తుంటే అయ్యో ఒకప్పుడు సేవ్ చేయలేదు, ఇప్పుడు ఇలా అయిపోయింది మా పొజిషన్, అప్పుడే మాకు ఈ పొదుపు ఉంటే ఇప్పుడు ఎంతో సంపాదించుకుందాం అని అనుకుంటున్నారు కదా మీరు కూడా. నేను కూడా ఇలానే ఫేస్ చేస్తున్నా ఇప్పుడు. అందుకే ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్. మనీని చాలా అంటే చాలా పొదుపుగా వాడండి. మ్యాక్సిమం సేవ్ చేయమని చెప్తా నేనైతే. నీకే అమ్మా చాలా చెప్తామని అంటున్నారు కదా. ఒకప్పుడు ఎవరైనా చెప్తే నేను కూడా ఇలా అనేదాన్ని. సో మీరు ఏమనుకున్నా పర్లేదండి, ఇప్పుడు డబ్బులు ఉంటేనే మనుషులను గుర్తిస్తున్నారు. డబ్బులు అయితే ఎవ్వరూ పట్టించుకునేవారు కూడా లేరు. సో ఫ్రెండ్స్, మనం కాస్తైనా గౌరవంగా ఉండాలంటే ఈ డబ్బు అవసరమని నా అభిప్రాయం. ఈ సేవింగ్స్ అంటే ఎక్కువ శాలరీ ఉన్నవాళ్ళకో లేదా ఎక్కువ సంపాదించే వాళ్ళకో అనుకున్నారు కనుక, మనం సంపాదించేది తక్కువ సంపాదన అయినా రోజు కూలీలైనా సరే కొద్ది కొద్దిగా పక్కన పెడితే మనం అత్యవసర పరిస్థితుల్లో ఒకరి దగ్గర చేయి చాపకుండా అప్పుల పాలు చేయకుండా మన లైఫ్ని లీడ్ చేయవచ్చు. తక్కువైనా సరే ఎంతో కొంత సేవ్ చేస్తూ ఉండండి. ఈ రోజుల్లో మనం దాచిన ఒక్కొక్క రూపాయి ఒక రోజుకు 100 అవుతుంది. ఆ 100లే ఒక రోజు 1000 అవుతాయి. అలా కాస్త కాస్త కూడబెట్టిన సొమ్మే ఒక చిన్న మొత్తం ఒకానొక రోజు మన అవసరం తీరుస్తుందండి. ఏవైనా చిన్న చిన్న సేవింగ్స్ చేయడం ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం. ఒక 6 months ఆర్ 1 year టార్గెట్ పెట్టుకోండి. ఆ అమౌంట్ అప్పుడు చూసి మనకే చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ ఎదురుగా సేవింగ్స్ మీరు చేయండి. ఎగ్జాంపుల్ డిబ్బీలు లాంటివి వాడడం స్టార్ట్ చేయండి. అప్పుడు వాళ్ళకి కూడా చిన్నప్పటి నుంచే డబ్బు దాయడం అలవాటు అవుతుంది. వీలైతే ఫ్యామిలీ మొత్తం కూడా సేవింగ్స్ చేయండి. అన్ని రోజులు మనవి కాదుగా, కాస్త ఏజ్ ఎక్కువ వచ్చినా చూసేవాళ్ళు కూడా లేరండి ఈ రోజుల్లో. కాస్త కాళ్ళు చేతులు ఆడినప్పుడు, కాస్త వయసులో ఉన్నప్పుడే సంపాదిస్తే సంపాదించలేని టైంలో ఈ పొదుపు మనల్ని కాపాడుతుంది. తక్కువ శాలరీ ఉన్న వాళ్ళైతే కాస్త ఎక్కువ ఆదాయ మార్గాలు వెతుక్కోవాలి. సంపాదన ఒక్కరే సంపాదిస్తూ ఇంటిల్లిపాది కూర్చొని తింటుంటే ఇంకా కష్టమండి బాబు. ఈ రోజుల్లో అంత మరీ కూర్చొని తినేవారు ఎవరు లేరు, కానీ సరైన డైరెక్షన్ లేకపోతే మనకు తెలియకుండానే అనేక ఖర్చులు అయిపోతున్నాయి. సో ఫ్రెండ్స్, ఈ రోజు నుండే మ్యాక్సిమం ఖర్చులు తగ్గించుకొని సేవింగ్స్ మొదలు పెట్టేద్దాం. ఒకరి దగ్గర తక్కువ కాకుండా బ్రతికేద్దాం, ఓకేనా? ఇంకా రాబోయే వీడియోస్లో నేను పడ్డ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, దాని నుండి నేర్చుకున్న పాఠాలు మీ అందరితో షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్.